క్యాన్సర్ను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే మెరుగైన చికిత్సతో నయం చేయవచ్చని మెడికవర్ వైద్యులు తెలిపారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా అంకాలజీ విభాగం ఆధ్వర్యంలో క్యాన్సర్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దేశవ్యాప్తంగా ప్రతి ఏటా 14 లక్షల మంది క్యాన్సర్ బారిన పడుతున్నారని, ప్రారంభ దశలోనే క్యాన్సర్ను గుర్తిస్తే 50% వ్యాధిని నివారించవచ్చని అన్నారు. క్యాన్సర్ వ్యాధి పట్ల అపోహలు, భయాన్ని విడనాడి వైద్యులను సకాలంలో సంప్రదించాలని ప్రముఖ అంకాలజిస్ట్ గౌతమ్ తెలిపారు. ఈ సందర్భంగా మెడికవర్ ఆసుపత్రి క్యాన్సర్ నుండి కోలుకున్న వారి కుటుంబాలు కార్డులను కూడా అందజేశారు. క్యాన్సర్ అవేర్నెస్ డే సెలబ్రేట్ చేసుకుంటాము. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు క్యాన్సర్ అనే ఒక ఎపిడమిక్ చాలా పెరిగిపోతుంది. సో దాని గురించి అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి వరల్డ్ క్యాన్సర్ డే అని మనం సెలబ్రేట్ చేస్తాం. సో ఈసారి థీమ్ వచ్చేసి యునైటెడ్ బై యూ. ఎందుకంటే నో టు క్యాన్సర్స్ ఆర్ సేమ్. ఎవ్రీ క్యాన్సర్ కి డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది, ప్యాథాలజీ డిఫరెంట్ ఉంటుంది, జెనెటిక్స్ డిఫరెంట్ ఉంటుంది. సో ఇది దృష్టిలో పెట్టుకొని ఈసారి థీమ్ యునైటెడ్ బై యూనిక్ అని స్టార్ట్ చేస్తారు. మనం ఒకప్పుడు క్యాన్సర్ అనే పదం వింటేనే ఆల్మోస్ట్ ఇక సగం అయిపోయింది, నా పని అయిపోయింది, ఇంకా మనం చేయడానికి ఏంటి, వాళ్ళు ఎవరేం చేయరు అనే ఆ భయం లేదు. ఇప్పుడు అది కూడా ఏంటంటే ఇంకొక వ్యాధి లాంటి కొందరికి మనకు స్ట్రోక్ వస్తుంది, కొందరికి హార్ట్ అటాక్ వస్తుంది. సో అది కూడా ఇప్పుడు క్యాన్సర్ కూడా అంతే మనకు ఒక వ్యాధి లాగా దాన్ని పరిగణించి దానికి కావాల్సిన ప్రికాషన్స్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల డెఫినెట్లీ ఇట్ కెన్ బి క్యూర్డ్. మెయిన్ ఎజెండా సెలబ్రేట్ చేసుకుంటామంటే టు క్రియేట్ అవేర్నెస్, promote prevention and to promote actions which can address this epidemic cancer. As a gynecological oncologist, mainly cervical cancer, uterine cancer, fallopian tube, anal cancers, vaginal cancer, vulvar cancer ni deal chestu untanu. So India